అధ్యక్షులు గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు నా మీద నమ్మకంతోనే మేనిఫెస్టో కమిటీ వైస్ చైర్మన్గా అలాగే పబ్లిసిటీ కమిటీ చైర్మన్గా నియమించినందుకు ముందుగా వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మీ అందరికీ తెలుసు మేనిఫెస్టో ఏ పార్టీకైనా ఓట్లు అడగడానికి మేనిఫెస్టోనే మూల ఆధారం, గెలవడానికి పనికొచ్చేదాని వాడు ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చేది మేనిఫెస్టో. అలాంటి మేనిఫెస్టో కమిటీ వైస్ చైర్మన్గా ముందుగా ఈరోజు నల్గొండలో ప్రెస్ మీట్లో, ఎందుకంటే ఒక ప్రజా మేనిఫెస్టో రూపొందించాలని నా కోరిక. ఇప్పటికే పలువురితో ఉదయించి చర్చించడం జరిగింది. గాంధీ భవన్లో ఆఫీసులలో కాకుండా ప్రజల వద్దకే నేరుగా వెళ్ళి, ప్రజలంటే ఉద్యోగ సంఘాలు కానివ్వండి, రైతుల దగ్గరికి వెళ్ళి, నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి వారితో సమావేశాలు నిర్వహించి, ఉద్యోగుల దగ్గరికి వెళ్ళి సమావేశాలు నిర్వహించి వారితో చర్చించిన తర్వాత పలు కోణాలను ఆలోచించి ఒక మేనిఫెస్టో చేయడానికి నిర్ణయించుకున్నాం. కాంగ్రెస్ పార్టీ మొదటికెళ్ళి మీకు తెలుసు, 2004 కానీ అంతకుముందు కానీ 2009 కానీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా ఏంటంటే చేసిందే చెప్పడం, చెప్పింది చేయడం. ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పాం. అప్పుడు ముందు చంద్రబాబు నాయుడు గారు చెప్పి ఉచిత కరెంట్ ఇస్తే బట్టల మీద వైర్ల మీద బట్టలు ఆరేసుకోవాలి, కరెంట్ రాదని. సోనియా గాంధీ కూడా అరు మేనిఫెస్టో పెడతాం బాగా ఆలోచించుకొని ఆమె ఒప్పుకోవడం జరిగింది. కానీ మొన్న కేసీఆర్ ఇచ్చిన మేనిఫెస్టో మీరు చూశారు. మొన్న అసెంబ్లీ డిజాల్వ్ చేసినప్పుడు చెప్పింది ఆయన, ఒక్కటి తప్ప అన్నీ అమలు చేసాం మేనిఫెస్టోలు అంటే మొన్న పాయింట్లు పెట్టింది ఆయన, ఒక్కటి తప్ప అందరూ అన్నీ చేసామని. కానీ ఆయన అలా చేసింది ఒక్కటే చేసింది, 99 విస్మరించింది. మొదటి దళిత ముఖ్యమంత్రి మీద 14 ఏళ్ళు ప్రచారం చేసి ఆయన మేనిఫెస్టోలో మొదటి పాయింట్ దళిత ముఖ్యమంత్రి చేస్తాం దళితుని అని. రెండవది డబుల్ బెడ్రూమ్స్, ఆ తర్వాత KG to PG, దళితుల 3 ఎకరాలు, మైనార్టీల రిజర్వేషన్, గిరిజనుల రిజర్వేషన్, ఇలా 100 పాయింట్లు చెప్పి ఒక్కటే ఇంప్లిమెంట్ చేసింది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఎక్కువ పాయింట్లు పెట్టదు, ఎక్కువ హామీలు ఇవ్వదు. కానీ ఒకటే ఈరోజు మేము ఆలోచించేది, ప్రతి జిల్లాల వారీగా చర్చించి, సమయం లేదు కాబట్టి మరీ చర్చించి ఆ జిల్లా భౌగోళిక పరిస్థితులు కానివ్వండి, ఆ జిల్లాకు సంబంధించి మేజర్ ప్రాజెక్ట్ కానివ్వండి, చిన్న నీటి పారుదల ప్రాజెక్ట్ కానివ్వండి, ఇంకా జిల్లాలో ఉన్న మిగిలిపోయిన సమస్యల్ని కూడా కాన్స్టిట్యూన్సీ వారుగా మేనిఫెస్టో రూపొందిస్తాం. అందులో సంక్షేమం సంబంధించిన అంశాలు ఏ తీసుకోవాలని చెప్పి పేదవారికి చర్చించి, షెడ్యూల్ కులాలకు సంబంధించి కానివ్వండి, మైనారిటీలకు సంబంధించి, బలహీన వర్గాలకు సంబంధించి, మేధావులు, పౌరహక్కు సంఘాల నాయకులతో, ఇతర కుల సంఘాలతో నిర్వహించి వారికి ఏ విధంగా పైకి తీసుకురావాలి, వారిని ఏ విధంగా జనజీవన సమస్యలు కలుపుకుంటూ ఎప్పుడు పేదవాళ్ళనే ఉండకుండా అందరితో సమానంగా ఉండడానికి సంబంధించిన అంశాలు వారితో చర్చించి తీసుకుంటాం. ఆయన కేసీఆర్ గారు ఒకటే హైదరాబాద్లో వీళ్ళందరూ కూడా ఆత్మగౌరవ బిల్డింగ్లని, వారికి గొర్రెలని, చేపలని, కళ్ళద్దాలని, మైనార్టీలకు సంబంధించి వాళ్ళని అవమానం చేస్తూ బిర్యానీ ప్యాకెట్లు రంజాన్కి వస్తే అదెంత 40,000 మంది మైనార్టీలు, 500 మంది బిర్యానీ. అవన్నీ ఆత్మగౌరవం మనం తెలంగాణ తెచ్చుకుంటే, సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం స్వయం పరిపాలన చేసుకుని తెలంగాణ తెచ్చుకుంటే ఈయనని మనల్ని ఒక చేతగాని వాళ్ళలాగా, ఒక జీతగానిలాగా చేసి మనల్ని పండుగలు ఇచ్చినప్పుడు, మనకు పబ్బాలు ఇచ్చినప్పుడు మనకి దాన ధర్మాలు చేస్తూ ఆయన ఏదో మహారాజులాగా మనకు దానాలు చేసినప్పుడు ఈ సిస్టమ్ పోవాలనే ఈసారి మేనిఫెస్టోలో నేను ప్రధాన పాత్ర వహిస్తూ అందరితో చర్చిస్తూ, ముఖ్యంగా జనసేన సంఘ నాయకులకు, విలేకరులకు చెప్పాడు 5,000 ఇళ్లలో నెంబర్ ఒక్క ఇల్లు కట్టాలి ఇప్పటికీ. అందుకనే ఈరోజు
మేనిఫెస్టో కమిటీ వైస్ చైర్మన్గా, పబ్లిసిటీ చైర్మన్గా నల్గొండతో పాటు మిగతా అన్ని ప్రాంతాలు పర్యటించి ఈ కార్యక్రమాలు చేస్తూ అందరి ప్రచారంలో పాల్గొంటూ కాంగ్రెస్ పార్టీ గెలిపించే వరకు నా వంతు ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ మా మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి గారు, అలాగే పట్టణ గారి అధ్యక్షులు, మా కౌన్సిలర్స్ అందరూ కూడా ఒకటి మీ ద్వారా కూడా నల్గొండ కాన్ఫరెన్స్ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. ఎందుకంటే ఒక బాధ్యత పెట్టినప్పుడు ఆ బాధ్యతని మనం ఒక పార్టీకి పేరు వచ్చే విధంగా పార్టీని పైకి తీసుకొచ్చే పనిచేయాలి. కాబట్టి నన్ను ఎక్కువ ప్రచార బాధ్యతలు మా నాయకులు తీసుకొని గెలిపేయాలని కూడా ఇప్పటికే ఒకసారి 10 రోజులుగా పర్యటిస్తూ ప్రచారం చేయడం జరిగింది. తప్పకుండా రేపటికి కార్యక్రమం ఉండవు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రచారం తీసుకుంటుంది. అడిగిన పీసీసీ ప్రెసిడెంట్ 2 సంవత్సరాల కింద అడిగిన రాహుల్ గాంధీ గారిని పీసీసీ ప్రెసిడెంట్ ఇస్తే తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేస్తూ కేసీఆర్ చేసే మోసాలని, అరాచకాలని, అవినీతిని బయట పెడతామని అప్పుడు అడిగాను పీసీసీ ప్రెసిడెంట్. ప్రచార కమిటీని అడగలేదు, ఈ కమిటీని కూడా నేను ఏది అడగలేదు. అయినా సరే కోమటిరెడ్డి వెంకరెడ్డి అనేదే ఒక పదవి, ఆ పేరే ఒక బ్రాండ్, నాకెందుకు పదవులు? అందుకే నా కోరిక ఏంటంటే కేసీఆర్ చేసే అన్యాయాలు, అవినీతి, అక్రమాలు, హత్యా కేసులు మీ అందరూ నల్గొండ సంగతి, మిర్యాల కూడా సంగతి నేను ఏం చెప్పాలి చెప్తాను. ఇలాంటి వాళ్ళకి మళ్ళీ టికెట్లు ఇచ్చి ఏం చేద్దాం అనుకుంటున్నాను తెలంగాణలో. కమిషన్ల పేరు 1000 కోట్లు దోసుకునే కాలక అడ్డొచ్చే వాళ్ళని హత్య చేయించడం ఇది పద్ధతేనా? ఇవన్నీ కూడా చెప్పాలనే పదవులు లేకుండా కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా తిరగచ్చు. రేపు వచ్చే గవర్నమెంట్లో కూడా కీలకమైన స్థానంలో ఉంటాను అంటే ఎమ్మెల్యే ఒకటి దాని కాంగ్రెస్ పార్టీలో, మంత్రి కూడా అవసరం లేదు, ముఖ్యమంత్రి అవసరం లేదు. నేను ఒక ఎమ్మెల్యేగా ఉంటే నల్గొండకు 200 కోట్లు నిధులు తీసుకొచ్చినాం, యూనివర్సిటీ తీసుకొచ్చినాం, ఎల్లవెల్ల ప్రాజెక్టు, శ్రీశైలం సొరంగ మార్గం రాజశేఖర రెడ్డి గారిని ఒప్పించి 2000 కోట్లు. ఇంతే కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి ఒకటే స్థానం ఉంటుంది. ఆయనకు సంతకం పెట్టి అధికారం ఉంది. ఎమ్మెల్యే ఏంటంటే పోయి కంపల్సరీ ఎమ్మెల్యేకి ఇస్తారు. కేసీఆర్లో ఎమ్మెల్యేకి అపాయింట్మెంట్ ఇష్టం కాదు. అది ఏంటంటే ముందు నా బాధ్యత గెలిపించాలి, ఆ తర్వాత నల్గొండ జిల్లాను డెవలప్ చేయాలి. బాంబులు కాకుండా సార్ ఇది వచ్చినా సరే పోయి సీఎం సార్ అంటున్నాను. అంటే నేను ఇప్పుడే చెప్పినా నాకు ఏ పదవులు ఆచలేదు, నేను మంత్రి పదవి వదిలిపెట్టి తెలంగాణని. కానీ తెలంగాణని ఇట్లా మనం 1200 మంది చనిపోతే పిల్లలు అలాంటి వారు పదవులు వదిలిపెట్టి ఆత్మ బలిదానం చేసుకున్న పిల్లలకు సపోర్ట్గా ఉంటే ఆ పిల్లలు చచ్చిపోయింది ఎందుకు? కేసీఆర్ కొడుకు, కేసీఆర్ బిడ్డకు, కేసీఆర్ అల్లునికి, కేసీఆర్ కొడుకు సడ్డకుని కొడుకు, కేసీఆర్ ముఖ్యమంత్రి కావడానికి ఆ పదవుల కోసం 11 మంది చనిపోతారా? లేకపోతే గొర్రెలు బర్రెలు కళ్ళద్దాల కోసం చచ్చిపోయిన వారు. నేను చచ్చిపోతే ఏంటంటే మా తమ్ముళ్ళకో, మా చుట్టాలకో, మా తెలంగాణ పిల్లలకో తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చచ్చిపోయిన వారు. కానీ ఏం చేసిండు? ఇంకా తమాషాలాగా చేసి తెలంగాణ నాశనం చేసిండు. ఆయన కోపంతోనే అది దింపడానికే నా ప్రయత్నం. మనం వెళ్ళగలిసిన ఇప్పుడు వద్దు, ఇంపార్టెంట్ కాదు, వాళ్ళకి గెలిచే స్థానాలు మనం వదిలిపెట్టొద్దు. వాళ్ళు బలం ఉన్న దగ్గర వాళ్ళకి ఇవ్వండి, గెలిచే స్థానాలు ఇవ్వద్దు. మనం ఎట్లా గెలుస్తున్నాం అని చెప్పి రాహుల్ గాంధీ చెప్పి మేము కూడా రాహుల్ గాంధీ గారికి అదే చెప్పినాం. తప్పకుండా గెలుస్తున్నాం, దానితో ఎటువంటి అనుమానం లేదు. ఇప్పుడే చెప్పిన ఆయననే ముందస్తు పోయిండు, హత్యా కేసులు ఉన్న వారికి టికెట్లు ఇచ్చిండు, భూ కబ్జాదారులకు ఇచ్చిండు, 1000 కోట్లు దోసుకొని డబుల్ బెడ్రూమ్ లేదు, దళితులు ముఖ్యమంత్రి లేదు. ఇప్పుడు పెట్టమని మేనిఫెస్టో మీకు చెప్పిన మేనిఫెస్టోలో మీకు చెప్పిన ఇంప్లిమెంట్ చేస్తాం. ఆయన మేనిఫెస్టో పెట్టి ఒకటి ఇంప్లిమెంట్ చేయాలి. అసలు మేనిఫెస్టో ఎందుకు? మేనిఫెస్టో కమిటీ చైర్మన్ కేసీఆర్ గారు అన్నారంట, మన బయట చెప్పింది మేనిఫెస్టో ఏం రాయాలి, పోయినసారి ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయండి, మళ్ళీ కొత్త మేనిఫెస్టో ఎందుకు? ఆ మేనిఫెస్టో మొదటి పాయింటే దళిత ముఖ్యమంత్రి, దాన్నే తప్పుదారి పట్టించింది. అది చేయలేదు, అట్లా 9 చేయలేదు, మరి కొత్త నేనేం రాయాలి అంటున్నాను. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.